Hi friends, welcome to TechFacts. Name TechFactsRafee. Friends, ee roju manam Meizu EP51 Bluetooth earphones ni unbox chesi dini performance ఏంటనేది చూద్దాం. దానికంటే ముందు ఒక్క నిమిషం నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అవేంటి అనేది మీరు క్లియర్ గా వినండి. ఇది నేను చైనా నుంచి తెప్పించాను. Gearbest.com నుంచి 1600 వరకు పడింది. అయితే చైనా నుంచి ప్రొడక్ట్స్ సేఫ్ గా ఎలా తెప్పించుకోవాలి అనే దాని మీద నేను జూన్ లోనో జూలై లోనో ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్ లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏ ప్రొడక్ట్ అయినా సరే చైనా నుంచి తెప్పించుకోవడానికి రెడీ అవ్వండి. మన తెలుగులోనే కాదు ఏ లాంగ్వేజ్ లో కూడా అన్ని పాయింట్స్ అంత క్లియర్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అందుకని మీరు ఆ వీడియో చూసిన తర్వాత చైనా నుంచి ఏ ప్రొడక్ట్ అయినా తెప్పించుకోవడానికి రెడీ అవ్వండి. ఇక రీసెంట్గా మన ఇండియాలో కస్టమ్ రెగ్యులేషన్స్ అనేది కొంచెం మారిపోయినాయి. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయినాయి. మొబైల్స్ లాంటివి తెప్పించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు నియర్లీ 45% వరకు ట్యాక్సెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది కస్టమ్ డ్యూటీస్ కింద. ఇక $50 లోపు ఉన్న ప్రోడక్ట్స్కి అయితే ఎలాంటి డ్యూటీస్ అయితే పడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మీజు ఇయర్ ఫోన్స్ నేను $22 వరకు పెట్టాను కదా. సో దీనికైతే నాకు ఎలాంటి కస్టమ్ డ్యూటీస్ పడలేదు. వితిన్ 1 వీక్ లోపే వచ్చింది, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఒకవేళ మీరు $50 లోపు కొంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇక చైనా నుంచి ఏ ప్రోడక్ట్ అయినా తెప్పించుకోవచ్చు. కాకపోతే మొబైల్స్ లాంటివి తెప్పించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే కస్టమ్ డ్యూటీస్ పే చేయగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెప్పించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరిలో అనుకుంటా ఆక్సాన్ 7 మొబైల్ తెప్పించాను కదా. అది నేను 21,000 వరకు కొన్నాను. ఆ తర్వాత నాకు 9,500 వరకు కస్టమ్ డ్యూటీస్ పడ్డాయి. అది యాక్చువల్ కాస్ట్ 34,000. సో నాకెంత పడింది? 21,000 ప్లస్ 9,000, నియర్లీ 30,000 వరకు పడింది. సో అంటే నియర్లీ ఆ కాస్ట్కే వచ్చింది అనమాట. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ కాబట్టి నేను తెప్పించాను. కానీ కస్టమ్ డ్యూటీస్ మాత్రం 9,500 వరకు పడ్డాయి. సో అందుకని మొబైల్స్ లాంటివి తెప్పించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు $50 లోపున్న ప్రొడక్ట్స్ మాత్రమే తెప్పించుకోండి. ఒకవేళ మొబైల్స్ ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం కస్టమ్ డ్యూటీస్ పే చేయడానికి మాత్రం రెడీగా ఉండండి. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక రెండో పాయింట్ ఏంటంటే మీరు చైనా నుంచి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. Gearbest.com, Banggood.com, AliExpress, iBuyGu ఇలాంటి రకరకాల వెబ్సైట్లు, టామ్ టాప్ ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో దాంట్లో మీరు ఏదైనా సరే ఒక పర్టికులర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఒక మంచి అడ్రస్ కూడా ఇవ్వాలి. అంటే పర్ఫెక్ట్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్లో ఉన్న అడ్రస్కి అయితే త్వరగా వస్తాయి. ఇక రెండోది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఖచ్చితంగా పేపాల్ అకౌంట్ ఉండాలి. ఒక క్రెడిట్ కార్డు కూడా ఉండాలి. పేపాల్ అకౌంట్ లేకపోతే మాత్రం మీరు అసలు కొనొద్దు. ఎందుకంటే పేపాల్ అకౌంట్ సెక్యూర్. మీరు అకౌంట్ని దాంతో లింక్ చేసుకుంటారు మీ కార్డ్ని. సో వన్స్ కార్డులో పేమెంట్ అనేది మీకు పేపాల్ ద్వారా జరుగుద్ది. పేపాల్ ద్వారా జరిగితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అంటే మీకు కార్డ్ హ్యాకింగ్ లాంటివి జరగవు. నాకు ఆల్రెడీ ఒకసారి పేపాల్ ద్వారా చేయకపోతే హ్యాకింగ్ కూడా అయిపోయింది నా కార్డు. మళ్ళీ నేను కార్డు మార్పించుకున్నాను. సో ఇవన్నీ పాయింట్స్ నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏదైనా సరే ప్రోడక్ట్ తెప్పించుకోవడానికి రెడీగా ఉండండి. ఇక ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీని పెర్ఫార్మెన్స్ ఏంటనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే Meizu EP51 బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఇది లాంచ్ కూడా మనకి దాదాపు 1 ఇయర్ కంటే ఎక్కువే అవుతుంది. అప్పట్లో దీని కాస్ట్ 2,400, 2,500 ఇలా ఉండేది. ఇప్పుడు మాత్రం 1,400, 1,500కే వస్తుంది. అయితే ఇంతకుముందు నేను మన ఛానల్ లేనప్పుడు తెప్పించినప్పుడు మాత్రం బాక్స్ కొంచెం పెద్దగా ఉంది. అలాగే మనకి చైనీస్లో ఉండేది బ్యాక్ సైడ్. ఇప్పుడేమో మనకి ఇంగ్లీష్లో ఉంది. అలాగే బాక్స్ కూడా చిన్నగా అయిపోయింది. దాంట్లో మనకి ఒక క్యారీ కేస్ వచ్చేది. ఇప్పుడు మాత్రం దీంట్లో క్యారీ కేస్ వచ్చిందో లేదో క్లారిటీ అయితే లేదు. మనం బాక్స్ ఓపెన్ చేసి చూడాలి. అప్పట్లో దీని కాస్ట్ 2,400 ఉండేది. సో నేను తెప్పించినప్పుడు ఇక మనకి 1,500 లోపు మాత్రం ఇంకోటి ఉండేది, షామీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. దీని కాస్ట్ మనకి అప్పుడు 1,400, 1,500లోనే వచ్చేది. ఇప్పుడు మాత్రం ఇవి రెండు కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. సో మనకి చైనాలో మాత్రం ఇప్పుడు ₹1,000 నుంచి 1,500 బడ్జెట్లో మాత్రం ఇవి రెండే బెస్ట్ ఇయర్ ఫోన్స్. సో మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అయితే చూస్ చేసుకోవచ్చు. రెండు కూడా మీకు Gearbestలో అవైలబుల్గా ఉన్నాయి. సో రెండు కూడా ఈక్వల్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. బ్యాటరీ లైఫ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇస్తాయి. ఇక దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీంట్లో ప్యాకేజ్ కాంటెంట్స్ ఏంటి, పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో చూసారు కదా, ఇంతకుముందు మనకి క్యారీ కేస్ వచ్చేది. దీంట్లో మాత్రం వీళ్ళు క్యారీ కేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ ఒక ఛార్జింగ్ కేబుల్, అలాగే ఇయర్ ఫోన్స్, ఎక్స్ట్రా టిప్స్ అయితే ఇచ్చారు. సో క్యారీ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇంతకుముందు మాత్రం మనకి క్యారీ కేసు వచ్చేది. సో దీంట్లో మనకి ఎక్స్ట్రాగా ఒక 4 ఉంటాయో 3 ఉంటాయి అనుకుంటా. మేబీ మనకి ఎక్స్ట్రాగా 3 డిఫరెంట్ సైజు టిప్స్ ఇచ్చారు. ఒకటేమో దీనికి కనెక్ట్ అయిపోయి ఉంది. అంటే మనకి మొత్తం 4 ఉన్నాయన్నమాట. సో ఒకసారి మనం ఇక రిమైనింగ్ ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని తీద్దాం. సో
సో ఇవి ఫ్రెండ్స్ ఇయర్ ఫోన్స్ మనకి ఆల్రెడీ ఒక ఇయర్ టిప్ అయితే ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంది. ఇక ఈ ఇయర్ ఫోన్స్ అనేది బ్యాక్ సైడ్ మనకి మెటల్ అలాగే మ్యాగ్నెటిక్ కూడా ఇవి. సో ఇవి మ్యాగ్నెట్తో లాక్ అవుతాయి. ఏదైనా మనం డోర్క్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు కింద పడకుండా రూమ్లో. అలాగే ఇవి మనకి ఫ్రంట్ సైడ్ మనకి మొత్తం మెటల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మాత్రం మనకి ప్లాస్టిక్ కోటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి లెఫ్ట్ టు రైట్ అని ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. ఒక ఇయర్ టిప్ కూడా కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. అలాగే మనకి ఇదే మేజర్ అనమాట. ఇది మనకి వాల్యూమ్ కంట్రోల్స్ ప్లస్ మనకి బ్లూటూత్ కనెక్టింగ్ అలాగే మనకి మైక్రోఫోన్ కూడా దీంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీకు ప్లస్ మైనస్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి. అలాగే ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి బ్లూటూత్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి మైక్రోఫోన్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మీజు బ్రాండింగ్ ఉంటుంది. అలాగే మనకి ఒక సైడ్ మాత్రం ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, మనకి మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంటుంది. ఇక్కడ దీంతో మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి అరౌండ్ 1.5 hours నుంచి 2 hours పడుతుంది ఛార్జ్ అవడానికి. మనకి మ్యూజిక్ ప్లేబ్యాక్ మాత్రం 6 hours వరకు ఇస్తుంది. 6 to 8 hours అయితే వీళ్ళు ఇస్తుందని చెప్తున్నారు. స్టాండ్ బై అయితే మనకి దాదాపు 1 month ఇస్తుందని చెప్తున్నారు. కానీ మనం స్టాండ్ బైలో అయితే ఉంచాం కదా, వాడుతూనే ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. ఇక దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది నేను జడ్జ్ చేస్తాను. సో ఆల్రెడీ తెలిసి మనకి మ్యూజిక్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. నేనైతే నా జెన్యూన్ ఒపీనియన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక దీంట్లో మనం ఒకసారి బ్లూటూత్తో కనెక్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో లాంగ్ ప్రెస్ చేసినప్పుడు చూడండి మీకు ఇక్కడ ఒక ఇండికేషన్ అనేది వచ్చింది. సో మనకి బ్లూటూత్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో రీఫ్రెష్, ఎస్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది మీజు EP51 అని క్లియర్గా కనబడుతుంది. సో దీంతో కనెక్ట్ అయిపోద్ది. సో పేర్ అయిపోద్ది. బ్యాటరీ 100% ఉందంటే యాక్టివ్లో ఉందని చెప్తుంది ఇది. సో మనం ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఇక్కడ మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. సో వినిపించింది అనుకుంటా మీకు. ఇప్పుడు నేను దీన్ని కొన్ని చూస్తాను, నేను ఓన్గా ట్రై చేస్తాను ఎలా ఉంటుంది అనేది, ఆ తర్వాత మీకు చెప్తాను. ఇక దీంట్లో మనకి రిమైనింగ్ బాక్స్ కాంటెంట్స్ ఏమున్నాయంటే ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో మనకి ఇది రెగ్యులర్గా మన ఛార్జర్తో కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. మన మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంటుంది, దీంతో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో వీళ్ళు యాజ్ యూజువల్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు చైనీస్లో వచ్చింది, ఇప్పుడు మాత్రం వీళ్ళు టోటల్ ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేశారు. సో ఇది కొంచెం మంచి విషయమే, కాకపోతే దీన్ని మనం చదవమా లైట్ తీసుకోండి, దీన్ని బాగానే ఉంటుంది. ఇయర్ ఫోన్స్ అయితే క్వాలిటీ బాగానే ఉంటుంది. దీంట్లో మనకి 8.6 mm డ్రైవర్స్ ఉంటాయి, 60 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి అరౌండ్ ఇది 4 hours నుంచి 6 hours బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెప్తున్నారు. మ్యూజిక్ ప్లే అలాగే మనకి కాల్స్ కూడా. సో ఓవరాల్గా అయితే ఇయర్ ఫోన్స్ కొంచెం బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. నేను కొన్ని ఇప్పుడు పాటలు ప్లే చేసి చూస్తాను, ఒకవేళ మంచిగా ఉంటే మాత్రం మీకు ఒపీనియన్ షేర్ చేస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, మీజు EP51 బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ గురించి చాలా బాగున్నాయి. మనకి చెవుల్లోంచి కింద పడితేనే ప్రాబ్లం అయితే లేదు, కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయి. ఇక మీకు మొత్తం 4 ఇయర్ టిప్స్ వస్తాయి, స్మాల్, మీడియము, లార్జు, ఎక్స్ట్రా లార్జు. ఇవి 4 కూడా మీ ఇయర్ సైజుని బట్టి మీరు మార్చుకోవచ్చు. ఇక మీరు మెడ చుట్టూ పెట్టుకుంటే మాత్రం కింద పడే అవకాశం అయితే లేదు. రన్నింగ్ చేస్తున్నా కానీ ప్రాబ్లం అయితే రాదు, మీకు ఎక్కడ కూడా కింద పడుతుందనే ప్రాబ్లం అయితే రాదు. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం సూపర్గా ఉంది సౌండ్ క్వాలిటీ. యాజ్ కంపేర్డ్ విత్ షామీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇది కొంచెం బెటర్గా ఉంది. సో చాలా బాగుంది కూడా క్వాలిటీ. నేను ఇది ఆల్మోస్ట్ 1.5 years నుంచి వాడుతున్నాను. సో ఇదైతే కొంచెం ఇప్పుడు క్వాలిటీ కూడా అలాగే ఉంది, కానీ దాంతో కంపేర్ చేసినప్పుడు మాత్రం చాలా బాగుంది. ఇక ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు, మనకి వోకల్స్ కూడా క్లియర్గా వినిపిస్తున్నాయి. బేస్ బాగుంది, బేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్లూటూత్ కూడా మనకి లాంగ్ ఉన్నా కానీ వినిపిస్తుంది, బాగానే ఉంది. కొంచెం దూరంగా ఉన్నా కానీ మనకి పర్లేదు, బాగానే ఉంది. 10 meters వరకు ఇది కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు, పర్లేదు, బాగానే ఉంది అది కూడా. సో ఓవరాల్గా ఇంప్రెషన్ అయితే బాగుంది. సో మీరైతే దీన్ని కొనవచ్చు, మీకు అరౌండ్ 1600 లోపు వస్తుంది. ఇప్పుడు చాలామంది ఇండియాలో బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అని అడుగుతున్నారు. సో ఇండియాలో అయితే నిజానికి చెప్పడానికి అయితే బెస్ట్ క్వాలిటీ అయితే ఏం లేవు. సో అన్నీ కూడా మనకి యావరేజ్వే ఉన్నాయి. మనకి రిమైనింగ్ కొన్ని ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు మీజు వాళ్ళే మనకి EP52 లైట్ తీసుకొచ్చారు, దీనికంటే తక్కువ క్వాలిటీ అది. సో దాన్ని వీళ్ళు అరౌండ్ మనకి 3000 రూపాయల వరకు అమ్మబోతున్నారు. సో అందుకని సో దానికంటే ఇది మీరు కొంచెం ఓపికతో మీరు ధైర్యం చేసి కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. కస్టమ్ డ్యూటీస్ కూడా పడే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఇది $25 లోపే ఉంటుంది కాబట్టి. కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇయర్ టిప్స్ మీకు కనెక్ట్ అవ్వడం ప్రాబ్లం ఉంటుంది. అంటే
ఇవి కొంతమందికి ఇలాంటి స్టైల్ నచ్చకపోవచ్చు ఇయర్ టిప్స్ అనేవి. సో ఇవి మీకు చెవుల్లో ప్రాపర్గా లాక్ అవుతాయో లేదనేది డౌట్ ఉంటుంది. ఇది మాత్రం మీకు చెవు చుట్టూ వస్తుంది. ఇది చెవు చుట్టూ వస్తుంది కాబట్టి మీకు కింద పడే అవకాశం అసలు లేనే ఉండదు. అంటే మీకు 100% కింద పడవు. ఇది మాత్రం కొంచెం ఇవి టిప్స్ కొంచెం లూజ్ అవుతున్నప్పుడు కొంచెం పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. అది కాకుండా అందరి చెవు డిజైన్స్ అనేది ఒకలాగా ఉండవు కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నాకైతే ప్రాబ్లం అయితే లేదు. నేను ఎక్కడ కూడా కింద పడుతున్న ప్రాబ్లం అయితే రాలేదు. సో ఓవరాల్గా ఇయర్ ఫోన్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూసిన వెంటనే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.